నేటి ధరణి న్యూస్కు స్వాగతం. ఈదురుగాలులకు పాడైన పంట పొలాలు పట్టించుకొని ప్రభుత్వ యంత్రాంగం. నేటి ధరణి న్యూస్. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఏకే మల్లవరం రైతులు ఆరుగాలం కష్టపడి పండించే వరి సాగు ప్రకృతి విలయానికి ఈదురుగాలులకు చేతి గంజి వచ్చే వరి పంట నేలపాలైంది. గొల్లప్రోలు మండలం ఏకే మల్లవరం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 40 బస్తాలు దిగుబడి రావాల్సిన 450 ఎకరాల విస్తీర్ణం కలిగిన పంట పొలాలు 2 తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడిన ద్రోణి కారణంగా గొల్లప్రోలు మండలంలో ఎదురుమదురుగాలులకు బీభత్సానికి నేల కొరిగిన రైతుల పంట భూములను గుర్తించి నష్టపరిహార చర్యలు చేపట్టేలా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ప్రణాళికలు అమలుపరచాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రకృతి వైఫల్యాలకు నష్టపోయిన రైతులు అప్పుల ఊబిలో చిక్కుకుపోయామని వాపోతున్నారు. ఇది గొల్లప్రోలు మండలం ఏకే మల్లవరం గ్రామంలో అధ్వానంగా మారిందండి. అంటే ఒక ఏకే మల్లవరం అనే కాదు, మొత్తం ఈ వీధురుగాలు జిల్లా అంతా వ్యాపించాయి. కానీ ఇక్కడ గొల్లప్రోలు మండలం ఎక్కువ రైతులకు నష్టపరిహారం జరిగిందండి. ఈ ఏకే మల్లవరంలో చూడండి, ఇదిగోండి చూడండి, రైతులు చూడండి, ఈ ఏమంటే అవి ఊలు అవసరం ఎత్తున్నాయండి. చూడండి, ఊలు అవసరం ఎత్తున్నాయండి. ఈ పంట చేతికి అందే సమయం అంటే ఇంకొక 20 రోజులు పోతే 20 రోజులు 10 రోజులు పోతే ఇది పంట చేతికి అందుద్ది. అంటే కాయకుంటుందండి. ఇప్పుడు ఏవి కూడా కాయకోలేదండి. అంటే చివరికి కాయకున్నాయి. ఇదంతా కూడా రైతుకి తీరని నష్టం కాపాడుతుంది. అంటే ఎకరానికి 30 బత్తాలు 40 బత్తాలు అవి ధాన్యం ఈవేళ కనీసం 10 బత్తాలు కూడా అవ్వండి అని ఇక్కడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారండి. అంటే ఇది ఈ చేను కొయ్యాలా, అంటే ఒప్పుడు చేయాలా, లేక ఇలా వదిలేయాలా అన్నది ఈ రైతుతో మాట్లాడతారండి. చూడండి, ఏమండి మాట్లాడతారండి. చాలా చెప్పండి సార్. నా పేరు అరిగెల సుబ్రహ్మణ్యేశ్వరరావు. మేము జేడీ గారికి ఏడీ గారికి కూడా విన్నవించుకున్నా కూడా వారు స్పందించలేదు. ఈ గ్రామానికి వచ్చి 450 ఎకరాలు ఉంటుంది మొత్తం. ఈ గాలివానికి మొత్తం అంతా కూడా ఇదే రకంగా ఉన్నది మా గ్రామం. ఈవేళ నేను డిప్యూటీ సీఎం గారు కృష్ణతేజ గారు కూడా నేను ఆయన కూడా నేను లెటర్ పెట్టడం జరిగింది. ఏంటంటే ఈ రైతుల్ని ఈ ఆదుకోకపోతే ఇంకా ఏముంటుందని చెప్పేసి మేము విన్నవించుకుని మీ ద్వారాగా మన డిప్యూటీ సీఎం గారికి తెలియపోతారని నేను విన్నవించుకుంటున్నాను. చూడండి, ఇక్కడ రైతులు తీరని కష్టంలో ఉన్నారండి. కానీ ఇంత కష్టంలో ఉన్నా సరే గొల్లప్రోలు మండల అధికారులు కానీ జిల్లాధికారులు కానీ ఎవరు కూడా ఈ మల్లవరం గ్రామాన్ని సందర్శించలేదు. ఇక్కడ రైతులు కష్టాలను తెలుసుకుంటున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఇక్కడ రైతులు కూడా ఇక్కడ అంటే మాజీ ఎంపీపీ గారు, అంటే ప్రస్తుతానికి ఆయన కొనసాగుతున్నాడు. సర్పంచ్ గారు కూడా, అంటే ఇక్కడ నాయకులైనా రైతులైనా అంతా ఒకే కుటుంబంలో కలిసి ఉంటారండి. అయితే రైతుకి ఏ కష్టం వచ్చినా సరే ఈ అరుగుల వారి కుటుంబం ముందుకు వస్తుందండి. అని చేత ఇక్కడ ప్రజలు కూడా ఈ మన ఎంపీపీ గారు అవ్వచ్చు, లేకపోతే సర్పంచ్ గారు అవ్వచ్చు, ఆ కుటుంబ సభ్యులతో ఏకేపీగా కలిసిమెలిసి ఉంటారు. చూడండి, అలాంటి గ్రామంలో అధికారులు పర్యవేక్షణ లేదని ఇక్కడ రైతులు వాపోతున్నారు. దీనిపై కాకినాడ జిల్లా కలెక్టర్ ఏపీ మల్లవరం సందర్శించి ఇక్కడ ఏకే మల్లవరం కూడా సందర్శించి ఇక్కడ రైతులను ఆదుకోవాలని ఆయన ఇక్కడ రైతులు డిమాండ్ చేస్తున్నారండి. మాట్లాడండి. 45,000 రూపాయలు పెట్టుబడి ఏం వస్తుందో చేతికి. ఆ మిషన్ కోత కూలు రావు, కోత కూలు రావండి. పెట్టి 3 రూపాయలు వడ్డీకి తెచ్చి పెట్టాం. ఏమైపోవాలో అయ్యమ్మ ఇంకెంత ఉంది. ఇప్పుడు ఏదైనా చేయాలంటే మీరే సహకారం చేయాలా. దాన్ని బట్టి మీరు ఏం ఆలోచిస్తారు? డిప్యూటీ సీఎం గారు, అధికారులు ఏం చేస్తారో మరి మీరు పంపించాలని మేము ఈ విధంగా కోరుకుంటున్నామండి. ఏమంటే కొంచెం ముందు రండి. ఏమంటే చూడండి, ఇక్కడ రైతులు అలా పొలంలో నుంచి ముందు రండి. డిప్యూటీ సీఎం కాన్స్టిట్యున్సీ, ఈ కాన్స్టిట్యున్సీలో
ఏమండి ఏమండి ఇప్పుడు మీరు పట్టుకున్నారు చూసారా ఎన్నులు అవి తోడుకున్నాయండి అంటే ఎన్నికి 10 గింజలు చొప్పున తోడుకున్నాయి అంతే అంటే చివరి గింజలు తోడుకున్నాయండి అంటే ఎకరానికి 40 బత్తాలు అవ్వాల్సిన ఈ వరిసాగు కనీసం 5 బత్తాలు కూడా రావని ఇక్కడ రైతులు ఈ బహిరంగంగా చెప్తున్నారు. ఇది రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం అండి ఇది. ఈ నియోజకవర్గంలో కూడా ఒక అధికారి కూడా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏమండి రైతులు మాట్లాడతారా? మాట్లాడండి. అసలు మీరు మాట్లాడండి, చెప్పండి ఏంటది. ఇక్కడ కొణతెల పవన్ కళ్యాణ్ గారి ఏరియా అండి ఇది. ఒక్కడ కూడా స్పందించలేదండి. రైతు ఇంత అలాగ వాపోతున్నారు. ఎన్నికి మండల ప్రెసిడెంట్ గారు ఏఓ గారికి ఫోన్ చేశారు, ఎవరో కూడా స్పందించలేదండి. పవన్ కళ్యాణ్ గారి ఏరియా వచ్చి మాకు ఆయన ఎక్కడున్నారో కూడా ఇప్పుడు కూడా ఏది వచ్చినా మన సార్వా కూడా అలాగే చాలా ఇబ్బంది పడ్డామండి. ఒక్కడ కూడా స్పందించలేదండి. మళ్ళీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం గారి ఏరియా అండి ఇది. కోరి ఆయన మళ్ళీ ఇక్కడికి కోరి చేసి ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం చేసుకున్నామండి. మేము ఒక్కడు కూడా మాకు స్పందించలేదండి. రైతు చూసారా ఇలా 45,000 అవుతుందండి మనకి. 25,000 రైతుకి మగత ఇస్తున్నామండి. ఇవాళ ఏంటండి 300 గింజల్లో 10 గింజలు కూడా తోడుకోలేదండి. రైతు ఇంత ఆవేదన పెట్టాడండి ఆయన. 450 ఎకరం ఉంటుందండి మా గ్రామానికి. మొత్తం ఈ గ్రామంలో పడిపోయింది. వచ్చి ప్రతిదీ వచ్చి చూడాలి కదా. ఓ డిపార్ట్మెంట్ స్పందన లేదు. మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా మండల ప్రెసిడెంట్ గారు చేశారు, అందరూ చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు చేశారా? ఏడీ గారికి ఏఈ గారికి కూడా చేసాం. ఆయన చూస్తాం నన్ను 6 సార్లు చేశారు మండల ప్రెసిడెంట్. చూడండి, ఒక్కో గ్రామానికి వ్యవసాయ శాఖ అధికారులు ఉంటారు, అలాగే మండలంలో వ్యవసాయ శాఖ అధికారులు ఉంటారు, రెవెన్యూ అధికారులు ఉంటారు, పంచాయతీ అధికారులు ఉంటారు. కనీసం ఎవరైనా సరే దీనిపై ఎటువంటి స్పందన లేదని ఇక్కడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర డిప్యూటీ సీఎం పిఠాపురం శాసనసభ్యుడు పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఈ ఏకే మల్లవరం గ్రామ రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. నేటి ధరణి న్యూస్ ద్వారా. ఎక్కడ ఉన్నారండి ఎమ్మెల్యే గారు?